ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతులకు దేవుని పరిశుద్ధ సహవాసంలోనికి మిమ్మల్ని మరొక పర్యాయం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం మనము గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం నుంచి ప్రారంభం చేస్తూ బైబిల్ సెషన్ మనం కొనసాగిస్తున్నాం. కనుకనే ఏకీభవించుతున్నటువంటి ప్రతి వారికి దేవుని నామాన్ని బట్టి నేను స్తుతివందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా మరి సంఘ బిడ్డలైనటువంటి వారికి కూడా నేను చెప్తుండేది ఏమిటంటే, ప్రైజ్ లార్డ్ ఓకే అని ఒక పోస్ట్ పెట్టేయడం వలన నేను చూశానని భావిస్తానని అనుకోవద్దు. మీరు ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా మొదటి నుండి ప్రారంభం నుండి చివరి వరకు కూడా చూచి దాని గురించి ఆలోచన చేయాలనేది నా ఆలోచన, నా యొక్క విన్నపం. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. నన్ను సంతోషపరచడం కొరకు ఓకే మేము చూసామనేటువంటి విధానం కానీ, లేకపోతే వ్యూయర్స్ కింద మేము చూసేసామనేటువంటి విధానాన్ని తెలియపరచడం కానీ, అది దేవుణ్ణి మోసగించడం అనేటువంటి దాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని, నీకు ఆసక్తి ఉంటే ప్రారంభం నుండి చివరి వరకు దీన్ని ఖచ్చితంగా చూడడానికి నువ్వు నిర్ణయించుకున్నటువంటి వారు అయితేనే కానీ దాంట్లో పోస్టింగ్స్ కానీ మరొకటి కానీ పెట్టవద్దు అనేటువంటిది నా మనవి. ఎందుకంటే నేను చెప్పేటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది చూచారు అని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం నేను దీన్ని చెప్పడం లేదు. ప్రతి వారు కూడా నేను చెప్తున్నటువంటి నాలో ఉన్నటువంటి ఆవేదన మీరు కూడా అర్థం చేసుకోవాలి. కడవరి దినాల్లో మనం ఉన్నాము. ఈ కడవరి దినాల్లో దేవుని పరిచర్యను ఎంతగా మనము జరిగించాలి, ఏ విధంగా దాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ మొదట మన రక్షణను కాపాడుకుంటూ ఇతరులను మనం రక్షించాలి అనేటువంటి దాన్ని గ్రహించడం కొరకు మాత్రమే ఈ యొక్క ప్రయాస. కనుక దయచేసి ఆ విధంగా ప్రతి వారు కూడా ఏకీభవించవలసిందిగా నేను కోరుతున్నాను. ఒక పాటను మనం కొన్ని 3 చరణాలను పాడుకుని ప్రార్థన చేసుకుని సెషన్లోకి వెళ్దాం. మన కీర్తన పుస్తకం నుంచి 223వ పాట, యేసు అందరికీ ప్రభు అనేటువంటి పాట. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారిన నిత్యముండును ఆ యేసే. లోకము ఆకాశము మారిన నిత్యముండు వాడు యేసే. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. అల్ఫవు మేఘయు యేసే, ఆద్యంతములు ఆ క్రీస్తే. అల్ఫవు మేఘయు యేసే, ఆద్యంతములు ఆ క్రీస్తే. అన్ని కాలంబులలో నున్నవడ కన్న తండ్రి మనకు ఆ ప్రభువే. అన్ని కాలంబులలో నున్నవాడు అన్న తండ్రి మనకు ఆ ప్రభువే. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. యేసు అందరికీ ప్రభువు. పాపులు ప్రభువుని వేడిన, కలుషాత్ములు ప్రభు క్షమ కోరిన. పాపులు ప్రభువుని వేడిన, కలుషాత్ములు ప్రభు క్షమ కోరిన. క్షమించును ప్రభువు తక్షణమే విడిపించును పాప శిక్ష నుండి. క్షమించును ప్రభువు తక్షణమే విడిపించును పాప శిక్ష నుండి. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. యేసు అందరికీ ప్రభువు. త్వరలో ప్రభువు వచ్చును, త్వరపడుమా క్రైస్తవ సంగమా. త్వరలో ప్రభువు వచ్చును, త్వరపడుమా క్రైస్తవ సంగమా. పరిశుద్ధ మార్గము విడువకుము, ప్రభు యేసుని ఎదుర్కొన సిద్ధపడుము. ప్రభు శుద్ధ మార్గము విడువకుము,
ప్రభు యేసుని ఎదుర్కొన సిద్ధపడుము. యేసు అందరికి ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారిన నిత్యముండును ఆ క్రీస్తే. లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తేసే. యేసు అందరికి ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ బిడ్డలంగా మేము సమకూడి ఉన్నాం. మా యందు ఏకాత్మ, ఏక మనస్సు, ఏకభావము కలుగు చేయండి. నీ ఆత్మ చేత మమ్మల్ని నాయన సంధించుట ద్వారా ఈ వాక్య భాగాన్ని మేము గ్రహించుటకును, దాని ప్రకారంగా జీవించుటకును నీ కృప మాకు దయచేసి నడిపించమని ఎందరు బిడ్డలు ఈ సమయం అందు నాయన ఏకీభవించుచూడి ఉన్నారో వారందరి అందును కూడా నీ ఆత్మశక్తిని కలుగు చేయడం ద్వారా మేము ఆత్మ కలిగించు ఐక్యతతో నిన్ను గణపరచున్నట్లుగా నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపా బాహుళ్యతను బట్టి ఈ దినాన మనం మొదటి అధ్యాయంలోని ఒక భాగాన్ని ధ్యానించుకోరుతున్నాం. కృపగల దేవుడు ఆయన వాక్కు ద్వారా మనతో బహువిధములుగా మాట్లాడుచున్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఎవరు ఆసక్తి గలవారండి ఆయన వాక్కు కొరకు ఆతురపడుచు ఆ వాక్యాన్ని విని గ్రహించి దానికి అనుగుణంగా వారి జీవితాన్ని కట్టుకొని పోతున్నారో వారితో ప్రభువు నిత్యముండు వాడై ఉన్నాడు అనేది, వారి ద్వారా ప్రభువు పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థిరపరచగలిగినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని కూడా ఒక విశ్వాసిగా కానీ ఒక సేవకునిగా కానీ నేను కూడా గుర్తించవలసినటువంటి వారమైనా. దానికి మారుగా ఉన్నటువంటి ఏ కార్యమైనా కానీ అంత్యక్రీస్తుకు సంబంధమైనది గాను, భ్రష్టత్వమునకు సంబంధమైనది గాను మనం ఎరిగినటువంటి వారమైంది. చేతనైనంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వారమై ఆయనతో సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నపడబద్దులమైంది ఉన్నాం. ఈ క్రమంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడగోరుతున్నారో వారు కలిసి ఎదగడానికి, విశ్వాస విషయాల్లో వారు బలపరచబడడానికి మనము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని లోకమందు స్థిరపరచడానికి యోగ్యమవుతున్నాం అనేటువంటి దాన్ని శ్రద్ధగా గమనించి దేని ప్రకారంగా వాక్యాన్ని గ్రహించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. గడిచిన దినమున మనము ఉపోద్ఘాతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు రాసినటువంటి గ్రంథాల్లో ఇది మొదటి గ్రంథమని, ఆ తరువాత మిగతా గ్రంథాల్లో మాట్లాడినటువంటి మాటలు ప్రారంభాలు ఈ గ్రంథంలో కూడా లేవని, మనము ఆ తర్వాత ఏ ఏ అంశాలపై ఈ యొక్క గ్రంథము రాయబడింది అనేటువంటి దాన్ని దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోగలిగాం. మంచిది. దాని నుండి కొంచెం ముందుకు వెళ్ళడం కొరకే ఈ దినాన ఈ లేఖనాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్తున్నాం. అది ఈ దినాన మనం ధ్యానించబోతున్నటువంటి భాగం ఏమిటంటే గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 5 వచనాన్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేస్తాం. 1 నుండి 5 వచనాలు. పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ చిత్తము నెరవేర్చబడడం కొరకై పౌలు భక్తుడు చాలా విధాలుగా ఆయన వాక్యాన్ని అనగా ఆయన దేవుని యొక్క లేఖనాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు. అది చాలా శ్రమతో కూడినటువంటిది అయి ఉన్నది అనేటువంటి దాన్ని పౌలు యొక్క జీవితం ద్వారా మనం ప్రయాణం చేయగలిగినటువంటి వారమైతే అప్పుడు మనం దాన్ని గ్రహించగలుగుతాం. అంతేగాని ఒక నామినల్ క్రిస్టియన్గా లేకపోతే ప్రభువుని నేను నమ్మాను, గుడికి వెళ్తున్నాను, చాలే ఇది అనుకునేటువంటి ఏ క్రైస్తవుడు కూడా పౌలు కలిగిన భారాన్ని గ్రహింపజాలడు అనేటువంటిది నా ఆలోచన. కాబట్టి ఈ దినాల్లో ఒక విశ్వాసిగా కానీ ఒక సేవకునిగా కానీ మనం ఆ భారాన్ని పరిపూర్ణంగా గ్రహించి ఆ భారాన్ని మనం కూడా పొందుచు ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని జీవించగలిగితేనే కానీ దేవుని పరిపూర్ణ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వివిధమైనటువంటి బోధనా విధానాలు ఈ మధ్యకాలంలో మన మధ్యకు వచ్చేసినాయి. ఎలాగైతే విద్యాభ్యాస విషయాల్లో డోర్ స్టెప్ ఎడ్యుకేషన్ వచ్చేసిందో అలాగే విశ్వాస విషయాల్లో కూడా ఆ డోర్ స్టెప్ ఫెయిత్ అనేటువంటిది మనకు వచ్చేసింది. మనం ఎక్కడికి వెళ్ళకుండాను మనం కూర్చున్న చోటే వినేయడానికి, మనం బలపడిపోయామని భ్రమించడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కానీ పిల్లలు గమనించండి, ఏ విశ్వాసైనా కానీ
దేవుని కొరకు శ్రమ పడని వాడైన ఎడల అతడు దుర్బీజుడే గాని దేవుని యొక్క బిడ్డ కాదు అనేటువంటి దాన్ని భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి 9 వచ్చిన భాగాల్లో చాలా స్పష్టంగా ఆయన తెలియజేశారు. కాబట్టి ఒక విశ్వాసిగా నా వంతు ఏంటంటే ప్రభు కొరకు నేను కష్టపడాలి. ఒక సేవకునిగా నా వంతు ఏంటంటే దేవుని కొరకు నేను శ్రమ పడాలి. అనగా నూతన ఆత్మల సంపాద్య విషయమై నేను శ్రమ పడుతూ ఎంతగా దేవుని కొరకు నేను పనిచేయగలిగినటువంటి వాడిని అవుతూ ఉంటానో అంతగా దేవుని నేను మహిమపరచగలిగిన వాడిని అవుతాను. రెండవదిగా ఎంతగా ఆత్మను స్థిరపరచడానికి నేను ఆసక్తి కలిగిన వాడిని అవుతూ ఉంటానో అంతగా వారిని ద్వారా ఇంకా అనేక ఆత్మలను దేవుని కొరకు నేను రక్షించడానికి యోగ్యుడిని అవుతాను. ఇది క్రైస్తవ క్రమం, సంఘ క్రమం కూడా ఇదే. కానీ దీనికి భిన్నంగా ఆ దినాల్లో సంఘం ఉంది, ఈ దినాల్లో కూడా సంఘం ఉండవు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. కనుకనే పౌలు గారు ఈ ఉత్తరాన్ని వ్రాసినప్పుడు చాలా స్పష్టమైనటువంటి విధానాల్లో ఆయన ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పౌలు రాసిన పత్రికలన్నింటినీ మనం గమనిస్తుండేటప్పుడు మొదటిగా ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ప్రారంభాలు చేస్తూ ఉన్నట్టుగా మనం ఎరుగుతాం. కానీ ఈ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఆ కృతజ్ఞతలు ఆయన చెప్పడం మానివేసేసి వేరే విధంగా దీన్ని ప్రారంభించడం అనేటువంటి దాన్ని మనం చాలా స్పష్టంగా ఇక్కడ గమనించగలుగుతున్నాం. కాబట్టి ఈ గలతీలకు రాసిన పత్రికలో ఎందుకు ఆ రీతిగా ఆయన దాన్ని వ్రాసాడినట్టు దాన్ని మనం దీన్ని ధ్యానిస్తుండేటప్పుడు పరిపూర్ణంగా గ్రహించగలిగినటువంటి వారు అయినాం. అంటే గడిచిన దినాల్లో ఆయన రాసినటువంటి మిగతా పత్రికల్లో ఉన్నటువంటి తీరు కానీ ఆ విధానం కానీ ఇక్కడ కనబడకపోవడం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. కాబట్టి దీని గురించి కొంతమంది వేదాంతవేత్తలు ఏమంటున్నారంటే పౌలు గారు పాపం కలిగినటువంటి వాడు ఏంటి పత్రిక వ్రాసాడు అనేటువంటి మాట కూడా ఉండడం మనం గమనిస్తాం. కానీ ఈ సంఘ విషయమై పౌలు తన పాపాన్ని వ్యక్తపరచడం అనేటువంటి దాని విషయంలో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఏమాత్రం సందేహించకుండా దాన్ని వ్యక్తపరచడం గొప్పతనం. కోపం రావడం మంచిదే, కోపం కలిగి ఉండడం మంచిదే, కానీ ఆ కోపంలో కూడా దేవుని పరిపూర్ణ చిత్తాన్ని ప్రత్యక్షపరచడం అనేటువంటిది పౌలు వలన మాత్రమే జరిగింది. ఈ దినాల్లో సేవకుల్ని చూడండి. సేవకులు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు వారు పిలువబడ్డటువంటి వారు, వారు ఏర్పరచబడ్డటువంటి వారు. మరి సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి సేవకుడును కూడా ఖండించవలసిన చోట ఖండిస్తున్నాడా అనేటువంటి మాటకు వస్తే ఖండించవలసిన చోట ఖండించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే చాలా బోల్డ్ కారణాలు ఉన్నాయి. భూ సంబంధమైన కారణాలు ఉన్నాయి, అతను ఉపాధి సంబంధమైన కారణాలు ఉన్నాయి, ఇంకా వేరు వేరు కారణాలు ఉన్నాయి. అంటే సంఘంలో ఎవరైనా కానీ వాక్య ప్రకారంగా ఖండించినట్లయితే వాళ్ళు బయటికి వెళ్ళిపోతే సంఘం బలహీనపడిపోతుందేమో అనేటువంటి ఒక దుర్భరమైనటువంటి భయం, లేక ఒక భయంకరమైనటువంటి భయం విశ్వాస సేవకులకు జీవితాల్లో కనబడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పైన ఒక ట్యాబ్లెట్ వేసేసి షుగర్ కోటెడ్ పిల్గానే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. కానీ పౌలు గారు ఆ విధానంలో ఏమాత్రం కూడా ఈ పత్రికలో వ్రాయడం లేదనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం గమనించాలి. ఎందుకంటే పిల్లలు గమనించండి, ఇక్కడ పౌలు ఏ విధంగానూ తన చాతుర్యతను కూడా చాటలేదు, తనకు ఉన్నటువంటి వాక్చాతుర్యతను ఎక్కడ కూడా చాటలేదు. అంటే మాటలు చెప్పి ఆయన ఇక్కడ ఏది కూడా చెప్పవలసిన దాన్ని చెప్పడం మానివేసేసి దాచిపెట్టేసేసి వేరే దాన్ని ప్రస్తావించడం అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఏమాత్రం కూడా కాదు. కాబట్టి సేవకులు ఈ దినాన్న ఈ పత్రిక ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. సేవకు మనం పిలువబడ్డాం, మంచిదే, నేను కాదనడం లేదు. పరిచయం చేస్తున్నాం, మంచిదే. దేవుడు మనకి సంఘాలను ఇచ్చాడు, సభ్యులను ఇచ్చాడు, పరిచయం చేస్తున్నాం, మనం వాళ్ళని పోషిస్తున్నాం. వాక్యాన్ని బట్టి మనం కూడా పోషించబడుతున్నాం, మంచిదే. కానీ ఇప్పుడు గమనించండి, ఏ కార్యార్థమై ప్రభు అయిన దేవుడు మనల్ని పరిచర్యకు పిలిచినాడో అది నెరవేర్చబడడం విషయంలో మనము జాప్యం చేయడానికి వీల్లేదు. పౌలు గారు అందుకే ఈ పత్రికలా వ్రాసుకొచ్చాడు. ఇంకా ఇది ఈ దినాల్లో సంఘానికి బహు అవసరమైనటువంటి పత్రిక ఇది. అంటే సంఘాల్లో జరుగుతున్నటువంటి దౌర్భాగ్య స్థితిని మీరు గమనించండి, సంఘాల్లో ఉన్నటువంటి దుష్టత్వాన్ని చూడండి, సంఘాల్లో కనబడుతున్నటువంటి భ్రష్టత్వాన్ని చూడండి. ఎంత భయంకరంగా లోకాన్ని సంఘంలో మనం జొప్పించామనేటువంటి దాన్ని ప్రత్యక్షంగా మన కళ్ళకు కనబడుతున్నా కూడా దాని విషయంలో మనం పశ్చాత్తాపడడం లేదు.
దాని విషయంలో ప్రభు చిత్తం నెరవేర్చబడేటువంటి ఆసక్తి కానీ లేకపోతే ఆ యొక్క మంట కానీ మన జీవితాల్లో కనబడడం లేదు. ఏదో సాఫీగా వెళ్ళిపోతుంది కదా, ఆదివారం ప్రసంగం చేస్తే ఇంత కానుక వస్తుంది కదా, 4 ఆదివారాలకి ఇంత కానుక వస్తుంది కదా, అది చాలే, దీంతో మనం గెట్ ఆన్ అయిపోవచ్చు, పర్వాలేదు అనేటువంటి భావనలు. అలాగే ఇంటికి వెళ్ళి దర్శిస్తే ఎవడో ఇంత కానుక ఇస్తాడు కదా, నెలలో ఇంతమంది మనకు ఉన్నారు, ఎంతమంది గృహాలు దర్శించినట్లయితే ఎంత కానుక వస్తుంది. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్లోనే సేవకులు ఉంటున్నారు, కానీ వాస్తవానికి వాక్య సంబంధంగా పరిచర్య చేస్తున్నామా లేదనేటువంటి ఆలోచించవలసినటువంటి కాలం ఇది. కాబట్టి పౌలు గారి పత్రికలో చాలా విశేషమైనటువంటి విషయాలు తెలియచేస్తూ ఆయన నేర్చుకున్నటువంటి విషయాల్ని అనేక మందికి నేర్పించే విషయంలో కూడా ఎటువంటి మొహమాటం లేకుండా ఆయన చాలా ప్రత్యక్షంగా ఈ గ్రంథాన్ని వ్రాయడం అనేటువంటి దాన్ని మనం గమనిస్తాం. అలాగే ఇంకా దాని గురించి మనం కొంచెం ముందుకు ఆలోచించినట్లయితే పౌలు గారి పత్రిక వ్రాయించినప్పుడు వాని అందున్నటువంటి ఒక స్థితి మనం గమనించగలిగినట్లయితే పౌలు గారు ఉన్నటువంటి స్థితి ఏమిటంటే ఎంత శ్రమపడి సంఘాన్ని ఆయన స్థిరపరిచి కట్టి సంఘం బలపడుతున్నటువంటి కాలాల్లో వేరే చోట పరిచర్యార్థం ఆయన వెళ్ళి సంఘాన్ని కడుతూ ఉండేటప్పుడు వీరు త్వరగా తప్పుడు బోధనలోనికి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా వేదన కలిగించింది. సో వేదనతో వ్రాస్తున్నాడు, ఇది కోపంతో వ్రాస్తున్నాడని చెప్పుకోవడం కంటే పౌలు గారు చాలా వేదనతో ఈ పత్రికను వ్రాస్తున్నట్లుగా మనం ఆ భాగాన్ని గమనిస్తుండేటప్పుడు కనపడదు. అంటే సేవకునిగా మన జీవితాల్లో ఖచ్చితంగా వేదన ఉండాలి. దేని కొరకైనటువంటి వేదన అంటే దేవుని పరిచర్య కొరకైనటువంటి వేదన, సంఘము కొరకైనటువంటి వేదన ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో ఎంతగా మనము కష్టపడవలసినటువంటి వారమైన, దేన్ని ఆశించకుండా ఎలాగా మనము పరిచర్యలో కష్టపడి పనిని జరిగించవలసినటువంటి వారమైనాం అనేటువంటి దాన్ని ప్రతి సేవకుడు ఆలోచన చేయాలి. నీవు కష్టపడి పనిచేస్తూ ఉండేటప్పుడు నీకు కావలసిన వాటన్నింటినీ దేవుడు సమకూరుస్తాడు అనేటువంటిది వాస్తవంగా మనం ఎరుగుదాం. అది వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా మనం అనుభవపూర్వకంగా దీన్ని గ్రహించినటువంటి వారు. ఇంత అనుభవపూర్వకంగా వీటిని గ్రహిస్తూ ఉన్నా కూడా ఇంకా ఎందుకు మనం లోకాశల మీదకే మన మనస్సును పెట్టుకుంటూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేకపోవడము, ఖండించవలసిన చోట ఖండించలేకపోవడము ఎందుకు మనం చేస్తున్నాం అనేటువంటి దాన్ని ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నామని సేవకులైనటువంటి వారికి కూడా నేను తెలియజేస్తాను. కనుక ఇప్పుడు గమనించండి, ఈ పత్రిక విషయంలో పౌలు గారు ఒకప్పుడు లోకాధికారుల ద్వారా ఈ పత్రికను మొదటి వచనాన్ని వ్రాస్తుండేటప్పుడు మొదటి వచనం ఇలాగ అంటున్నాడు. ఒకసారి మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక, మనుషుని మూలంగానైనా కానీ ఏ మనుషుని వలనైనను కాక నేను వేరే విధంగానే పరిచర్యకు వచ్చాను అనేటువంటి దాన్ని మొదటి దాన్ని దృఢపరుస్తున్నాడు. అంటే పిల్లలు గమనించండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒకప్పుడు మనుషుల ద్వారా ఎంపిక చేయబడ్డటువంటి వాడు. పౌలు గారి చరిత్ర మనం గమనిస్తే, పౌలు గారి సౌలు జీవితాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘాధిపతుల ద్వారా ఎంపిక చేయబడినటువంటి వాడు అనేటువంటి సత్యం మనకు తెలుసు. సంఘాధిపతులు ఆయనను ఎంపిక చేసి ఆయనకి ఇచ్చిన అధికారం ప్రకారంగా క్రైస్తవులు అనబడేటువంటి వారిని హింసించడానికి ఆయన అధికారాన్ని పత్రాన్ని పొందినటువంటి వాడిగా ఉన్నాడని, ఆ పత్రాన్ని తీసుకుని ఆయన దమస్కుకు వెళుతూ ఉండేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను సంధించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని 9వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా అపోస్తల కార్యాల గ్రంథాల్లో మనం చూస్తాం. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, యాక్ట్స్ 9th chapter 2nd verse లో ఆయన చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి గమనిస్తే, లూకా గారు ఈ రీతిగా ఆ మాటను రాస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు చెప్తున్నాడు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న మనుషులనైనను పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరంలో వారికి పత్రికలు అడిగాను. పిల్లరా, ఈ మాటను మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలుకి ఇవ్వబడిన అధికార ప్రకారంగా, అంటే అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడైతే సంఘాలు ఏర్పరచబడ్డాయో ఆ సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులను అందరినీ కూడా హింసించి అవసరమైతే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రధాన యాజకుల ఎదుట
ముందు పెట్టడానికి, లేకపోతే తన కళ్ళ ముందే వారు చంపబడేటువంటి పరిస్థితులను కల్పించడానికి అధికార పత్రాలు పొందినటువంటి వాడు ఉండి ఆయన దమస్కు మార్గంలో ప్రయాణిస్తున్నాడనేటువంటి దాన్ని ఈ 9వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆ అనుభవగతులు కలిగినటువంటి వాడు ఉన్నాడు. అంటే పూర్వకాలము మనుషుల చేత పిలువబడ్డటువంటి వాడు, కానీ ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో సర్వశక్తులకు దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన పొందినటువంటి వాడై ఉన్నాడో, ఆ ప్రత్యక్షత పొందిన వెనువెంటనే కనుల నుండి పొరలు రాలి గుడ్డివాడిగా కొన్ని దినాల నుండి ఆయన కొన్ని విషయాన్ని నేర్చుకొని దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చబడడానికి తీక్షణ కలిగినటువంటి పరిచారకునిగా, దూతగా, ఆ తర్వాత పంపబడినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి. అంచేతనే ఆ మొదటి భాగంలో అనగా 1వ వచనము మొదటి భాగంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఏ మనుషులు అన్నైనా కానీ కదండి. మళ్ళీ ఒకసారి నా వాక్య భాగాన్ని చదువుతున్నాను, దయచేసి చూడండి. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను, అంటే ఏ విధంగా ఏ మనుష్యుని వలన కూడా ఎవరి మూలంగా, అంటే నన్ను ఒకడు రికమెండ్ చేసి నేను ఈ స్థితిలోకి రాలేదు, లేకపోతే మా నాన్నలో మా పితరులు చేసినటువంటి ఆ యొక్క కార్యాలను బట్టి నేను ఇక్కడికి రాలేదు. రెండవది అన్నాడు, ఏమంటున్నాడు, ఏ మనుషుని వలనైనను, లేకపోతే ఏదో ఒక మనిషిని అడ్డం పెట్టుకుని వాని ద్వారా కానీ నేను ఈ పరిచర్యలోనికి రాలేదు. ఈ రెండింటిని ఆయన రూఢిపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ దినాల్లో పరిచర్యలు నానా విధానాలుగా ఉన్నాయి. పరిచర్యలలో దేవుని చేత పిలువబడి సమస్తాన్ని విసర్జించి పరిచర్యకు వచ్చినటువంటి వాడు అంటున్నారు. చేయబడినటువంటి పరిచర్యను బలపరచడానికి వారసత్వంగా పరిచర్యలోకి వస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఏది తప్ప నేను అనడం లేదు. ఇక్కడ నీవు ఏ రీతిగా పరిచర్యకు వచ్చినా కూడా నమ్మకంగా పనిచేయాలి, అది కావాల్సింది. ఒకవేళ నువ్వు తండ్రి సంపాదించినటువంటి సంఘాన్ని బలపరచడానికి సేవకునిగా నీవు వచ్చావనుకో, ఒకవేళ పిలుపు లేకుండా నువ్వు సేవకి వచ్చావనుకో, లేకపోతే జీవనోపాధి కొరకే క్రీస్తును ప్రకటించడానికి నువ్వు వచ్చావనుకో, నువ్వు ఏ రీతిగా వచ్చినా పొరపాటు కాదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, వచ్చిన తర్వాత ప్రభు నిన్ను స్వీకరించాడు, నిన్ను నమ్మాడు. నిన్ను నమ్మిన తర్వాత నీకు పరిచర్యను అప్పగించాడు. కాబట్టి నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా కూడా, నీవు ఏ విధంగా వచ్చి పనిచేస్తున్నా కూడా నీవు నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని పరిపూర్ణ చిత్తం ఏదైతే ఉందో దాన్ని గ్రహించడం. రెండవది ఏమిటంటే ప్రభువుకు దేవుని యొక్క లేఖనార్థంగా శిక్షించవలసిన చోట శిక్షించాలి, హెచ్చరించవలసిన చోట హెచ్చరించాలి, గద్దించవలసిన చోట గద్దించాలి, బుద్ధి చెప్పవలసినటువంటి చోట బుద్ధి చెప్పేటువంటి సేవకునిగా ప్రతి వారం కూడా ఉండగలిగినట్లయితే లోకాన్ని మనం మార్చడానికి యోగ్యులము. ఈ పరిచర్యలు కావాలి. ఇది నాన్న అంటే తండ్రి గారి సేవను కొనసాగించొద్దని నేను చెప్పిన హెరిడిటీ అనేటువంటి దాన్ని ప్రభువే ఒప్పుకున్నాడు కదండి. రాజుల కాలాన్ని మనం గమనించి చూసినప్పుడు ఆయన మొట్టమొదటి రాజు సౌలును ప్రక్కన తీసేసిన తర్వాత దావీదుని ఏర్పరచుకుని, దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబామును కూడా తీసుకుని రావాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై ఉన్నాడు. కానీ దావీదు తర్వాత సొలొమోను దేవుని పరిపూర్ణ చిత్తం ప్రకారంగా కడవరకు జీవించలేకపోవడం వలన అక్కడతో ఆ వంశాన్ని ఆయన కట్ చేశాడు. తర్వాత ఒక కుమారుడు మాత్రమే వచ్చాడు, రెహబాము వచ్చాడు. అక్కడి నుంచి ఆయన కట్ చేయబడి 2 భాగాలుగా కూడా దేవుని రాజ్యము విడిపోయింది అనేటువంటి దాన్ని మనం ఎరుగుదాం. అలాగే ఈ దినాల్లో సంఘాల్లో పరిపూర్ణంగా దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నువ్వు గ్రహించకుండా దానికి లోబడి హెచ్చరించవలసిన చోట హెచ్చరించు, బుద్ధి చెప్పవలసిన చోట బుద్ధి చెప్పకుండా పరిచర్యలు కొనసాగిస్తే సంఘం ఏమవుతుందంటే 2గా విడిపోయి వేరే వేరే సంఘాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గమనించండి. ఈరోజులో సంఘాలు ఎందుకు అలాగే ఏర్పడిపోతున్నాయి? ఇదే కారణం. అంచేతనే సేవకుడు అయినటువంటి నీకైనా నాకైనా కానీ దేవుని కొరకు తీక్షణంగా పనిచేయాలి. అవసరమైతే చావైనా నేను స్వీకరించాలేమో కానీ ఆ యొక్క మార్గంలోంచి నేను డైవర్ట్ అవ్వకూడదు అనేటువంటి భావన ప్రతి సేవకుని జీవితంలో ఉండాలి. ఆ తీక్షణలోనే ప్రతి విశ్వాసిని సేవకుడు నడిపించాలి. అంటే విశ్వాసులు ఈ తీర్మానంలో నడవాలి అంటే ఒక సేవకునిగా నా జీవితంలో ఆ తీర్మానాన్ని విశ్వాసుల ముందు నేను కనపరచాలి. అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం ఈ రోజుల్లో. సేవకులంగా మనం ఎక్కడ పడిపోతున్నాం అంటే మనము మన జీవితాల ద్వారా ప్రభువును ప్రత్యక్షపరిచేటువంటి విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉండడం వల్లనే పరిపరి విధానాలుగా పరిచయం జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక
ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, ఒక్కసారి దీన్ని మీరు గమనించాలనేటువంటిదే నా మనవి. అందుకనే పౌలు గారు ఆ తీక్ష్ణత కలిగినటువంటి వాడు, ఆ తీక్ష్ణత కలిగినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి అంటున్నాడు, నన్ను ఏ మనుషుడు కూడా అపాయింట్ చేయలేదు, డిప్యూట్ చేయలేదయ్యా, నేను దేవుని వలన మాత్రమే వచ్చాను అంటే చాలా స్పష్టమైనటువంటి వివరణను గలతీయా సంఘానికి ఆయన ఇస్తూ ఉండడాన్ని చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. అంటే ఒకప్పుడు పౌలు లోకాధికారుల ద్వారా పిలువబడ్డటువంటి వాడు, రాయబారిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ రీతిగా లేడు. మరి ఎలా ఉన్నాడండి? పౌలు దేవుని పని కొరకైనటువంటి నియమించబడినటువంటి దూతగాను ఆయన పనిచేస్తున్నాడు. పౌలు దేవుని పని కొరకు నియమించబడినటువంటి దూత యొక్క పని ఏమిటంటే ఏ మాట చెప్పాలో దాన్నే చెప్పాలి. సరే, మనం దూతల్ని ఎరుగుదాము. మన కాలంలో అంటే పాత నిబంధన కాలాలకి నూతన నిబంధన కాలానికి మధ్య ఉన్నటువంటి కాలాల్లో దేవుడు ఎవరితో మాట్లాడకపోయినా కానీ నూతన నిబంధన కాలం వచ్చేటప్పటికి దూతల ద్వారా వర్తమానాన్ని పంపించాడు. గబ్రియేలు దూత ద్వారా పంపించాడు. ఆ గబ్రియేలు దూత ద్వారా పంపబడిన వర్తమానంలో గబ్రియేలుతో ఏ మాట మాట్లాడమన్నాడో ఆ మాటే మాట్లాడాడు. కానీ ఆయన దాన్ని మించి ఒక పొల్లైనను, ఒక మాట అయినా, ఒక అక్షరమైనను కూడా మాట్లాడాడు. మరి ఈ దినాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఆ పొల్లులు అక్షరాలు కాదు కదా, వాక్యాలే మాట్లాడేటువంటి, అంటే దేవుని చిత్తమునకు వేరుగా కూడా చాలా 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 విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి దినాన్న దూతలంగా పిలువబడుతున్నటువంటి సేవకుల కంటే మన జీవితాల్లో కనుకనే మనం ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారమే. ఎందుకంటే అప్పటి గలతీయ యొక్క సంఘము, గలతీయ ప్రదేశము 2 భాగాలుగా ఉండడం అనేటువంటి దాన్ని చరిత్రలో మనం ఎరుగుదాం. ఆ 2 భాగాల్లో ఒకటి ఉత్తర భాగము, 2 దక్షిణ భాగం, 2 అంటే ఉత్తర గలతీయ, దక్షిణ గలతీయ అనేటువంటి 2 భాగాలుగా ఉన్నటువంటి ఆ భాగాల్లో ఉత్తర భాగంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా అంతగా ముందు దేవుని ఎరిగినటువంటి వారుగా లేరని, కాబట్టి వారి ప్రదేశాల గురించి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ మా బైబిల్లో ఏమాత్రం కూడా వ్రాయబడలేదు అనేటువంటిది మనము అపోస్తల కార్యాల గ్రంథాలు చదువుతూ ఉండేటప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. కానీ దక్షిణం గల్తీయా ప్రదేశంలో ఉన్నటువంటి ప్రధాన భాగాల గురించి మాత్రమే అక్కడ ఆయన వ్రాస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. అదేంటంటే ఫ్రుగియా, గలతీయా అనేటువంటి 2 ప్రదేశాలు, వాటి చుట్టూ ఉన్నటువంటి పట్టణాలు, వాటి గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఈ యొక్క భాగం ఈ ఉత్తరం ఎవరికి రాస్తున్నాడంటే దక్షిణ గలతీయా ప్రదేశంలో ఉన్నటువంటి విశ్వాస సమూహానికి రాస్తున్నాడు. అందుకే చదివే ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉండేటప్పుడు ఇది ఒక్క గలతీయా సంఘానికి మాత్రమే వ్రాయబడింది అనేటువంటిదిగా కాకుండా ఆ కాలంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి, ఈ కాలంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి కూడా వ్రాయబడింది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా దేవుని బిడ్డలమైనటువంటి మనం గ్రహించవలసినటువంటి వారమైన. ఎప్పుడైతే ఆ రీతిగా మనం గ్రహించగలుగుతూ ఉంటామో అప్పుడు దేవుని చిత్తము, మనం దేన్ని చిత్తమును బట్టి మనం దేన్ని చెయ్యాలి, ఎక్కడ దేన్ని ఏ రీతిగా ప్రత్యక్షపరచాలి అనేటువంటి అభ్యాసాన్ని మనం ఖచ్చితంగా ఎరిగిన వారమైంది. ఆ ప్రకారంగా కార్యాన్ని మనం జరిగించడానికి ఒక వీలు కలుగుతుంది. అలాగే మరి ఏ విధమైనటువంటి ప్రార్థన హెచ్చరిక కానీ మొదటిగా ఈ యొక్క గ్రంథంలో మనకు కనబడదు. అంచేతనే ఆయన మొదటి వచనాన్ని రాసు 2వ వచనంలో శుభాన్ని చెప్పారు. మొదటి వచనం ఆయన చెప్పినటువంటి మాట మనం గమనిస్తే ఫస్ట్ ఏలో అంటున్నాడు ఆయన, మనుష్యుల మూలముగా నైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులునిగా నేను పిలువబడ్డాను. యేసుక్రీస్తు వలనను అంటే నన్ను స్వయాన యేసుక్రీస్తు వారే నన్ను అపాయింట్ చేస్తారు, ఇంకెవరు కూడా కాదు. అంటే చూడండి ఎంత ప్రత్యక్షత తనను అక్కడ కనపరుస్తున్నాడు. ఎందుకంటే తనకు కలిగినటువంటి అనుభవం అది. అందుకని అలాగే ప్రతి సేవకుడు కూడా అటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం, ప్రతి విశ్వాసి కూడా అటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవము ఈ కడవరి జీవితాల్లో మనం కలిగి ఉంటేనే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును లోకానికి ప్రత్యక్షపరచలేము. కనుక దీన్ని ప్రతి వారును కూడా గమనించవలసినటువంటి వారు. అలాగే మరి ఒక కారణాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఈ ఉత్తరం రాస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఆ 2 మాటలను బట్టి మనం గమనించే మరి ఒక విషయం ఏంటంటే ఒక బలమైనటువంటి ఉద్వేగంతో ఈ యొక్క ఉత్తరాన్ని, అంటే లోతైనటువంటి మనోభావం కలిగినటువంటి వాడిన సంఘం విషయంలో ఆయన ఆశించినట్లుగా సంఘం కనబడకపోతూ ఉండడం,
ప్రభువు కోరుకున్నట్లుగా సంఘాన్ని నడిపించలేనటువంటి బలహీనత కూడా కనబడుతూ ఉండడం, ఎప్పుడైతే వీటన్నిటిని చూశాడో వీటన్నిటి మీద ఒక ఉద్వేగంతో, ఒక ఎమోషన్ తోటి పౌలు గారి ఉత్తరాన్ని రాస్తూ ఉండడం కూడా వీళ్ళని మనం గమనించాలి. అలాగే దాన్ని చదువుతూ ఉండేటప్పుడు ఇంకా పౌలు యొక్క యుద్ధ పోరాట పటిమ ఇక్కడ కనపడతాయి. అంటే ఒక యోధుని వలె యుద్ధ సన్నద్ధుడై ఉండి కూడా ఈ ఉత్తరాన్ని సంధిస్తున్నాడు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం గ్రహించవచ్చు. ఇంకొక మాటను మనం గమనిస్తూ ఉండేటప్పుడు కూడా ఇది విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడడం అనేటువంటి ప్రత్యేకమైన అనుభవం మీద ఈ యొక్క పత్రిక వ్రాయబడేటువంటిదిగా కూడా మనం గ్రహించాం. విశ్వాసమును బట్టి మనుషుడు జీవిస్తాడు, అంతేగాని క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడతాడు, కానీ క్రియలను బట్టి మాత్రం కాదు అనేటువంటి దాన్ని తెలియపరచడానికి చాలా స్పష్టంగా పౌలు గారి ఉత్తరాన్ని రాశాడు. చూడండి, ఈ అంశాన్ని చాలా ఇష్టపడి ఆకర్షించబడినటువంటి వ్యక్తే మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు, ఆయన దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉండేటప్పుడు, ఆయన రోమీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అనేటువంటి మాటను ఎప్పుడైతే ఆయన విన్నాడో ఆలోచించడం ప్రారంభించాడు. కాబట్టి ఈయన జీవితాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితంలో ఆయన ఎక్కువగా ఇష్టపడినటువంటి పత్రిక ఏంటంటే గలతీలకు రాసినటువంటి పత్రికగానే. ఈ గలతీలకు రాసినటువంటి పత్రికను ఆధారంగానే ఆయన రిఫర్మేషన్ తీసుకుని రావడం, అంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క రిఫర్మేషన్కి కూడా ఇది తలమానికంగా ఉంటుంది, ఈ గ్రంథం తలమానికంగా ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా మనం గ్రహించాలి. అంటే మార్టిన్ లూథర్ గారి కాలంలో అది తలమానికంగా ఉండడం ఒకటే కాదండి, ఈ రోజుల్లో కూడా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సంఘాల విషయంలో కూడా ఇది తలమానికంగా ఉంటుంది. ఈ గ్రంథం ద్వారా మన సంఘాలు ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని, మన సంఘంలో ఉన్నటువంటి తప్పుడు బోధనల్ని, మన సంఘాల్లో ఉన్నటువంటి తప్పుడు విధానాలని కూడా తీసివేసేసుకుని సరిచేసుకోవడానికి ఒక అవకాశము ఈ యొక్క గ్రంథం ద్వారా కలుగుతుంది అనేటువంటి దాన్ని కూడా మనం ప్రియులారా గమనిస్తూ దీన్ని ధ్యానించాలి. అలాగే క్రైస్తవ స్వాతంత్రత కదండి, మత స్వాతంత్రత వేరు, ఇది క్రైస్తవ వ్యక్తి స్వాతంత్రం వేరు కదండి. క్రైస్తవ స్వాతంత్ర విషయంలో ఇది బహిరంగంగా ప్రకటించబడినటువంటి ప్రకటన అనేటువంటిది కూడా ఇక్కడ ఈ గ్రంథాన్ని మనం చదువుతూ ఉండేటప్పుడు గమనించాలి. కాబట్టి ఈ మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఈ అంశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు ఎందుకు ఈ మొదటి మాట మాట్లాడాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఎంత ఉద్వేగం ఆయన కలగడానికి కలిగిన కారణం ఏంటంటే అంటే ఆయన సంఘాన్ని స్థాపించినటువంటి కొద్ది కాలానికే తప్పుడు బోధనలలోనికి అవివేకులుగా దానిలోనికి ప్రవేశించుకోవడం అనేటువంటిది సహించలేనటువంటి వారిగా పౌలు గారి ఉత్తరాన్ని రాస్తూ ఇంకేమంటాడండి, తన యొక్క అపోస్తలత్వాన్ని స్థిరపరచుకోవడం కొరకు మాట్లాడుతున్నాడు. తన అపోస్తలత్వాన్ని స్థిరపరచుకోవాలి. ఎవరు నిన్ను పంపించారు అని ఎవడైనా అడిగినప్పుడు ఇక దానికి వాడు మరొకరు తనను ప్రశ్నించకుండా ఉండేటట్లుగానే నన్ను ఫలానా వారే పంపించారు అనేటువంటి నిర్ధారణ ఆయన చేస్తూ ఉంటూ ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నాడు. అంతే రెండో భాగంలో ఆయన ఆ మాట వ్రాసుకొచ్చాడు. ఏమన్నాడండి, ఆయనను యేసుక్రీస్తు అన్నాను. యేసుక్రీస్తు అనేటువంటి దానికి క్రింద అర్థం ఇచ్చాడు. ఏమన్నాడండి, విశ్వాసం. విశ్వాసమునకు కర్త క్రీస్తే అనేటువంటిది మనం ఎరుగుదాం. కానీ వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గూర్చి వినడం వలన మాత్రమే కలుగుతుంది అనేటువంటి దాన్ని కూడా మనం స్పష్టంగా ఎరిగినటువంటి వారమైనాం. కాబట్టి యేసుక్రీస్తు వలనను, రెండవది అన్నాడు ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను కూడా అపోస్తలునిగా నియమించబడిన పౌలు అనేటువంటి నేను ఈ పత్రిక రాస్తున్నాను. యేసుక్రీస్తు వలన అనగా విశ్వాసమును బట్టి, రెండవదిగా దేవుని యందలి భయమును బట్టి, ఈ రెండు కారణాల ద్వారా నేను అపోస్తలునిగా నియమించబడిన వాడనై ఉన్నాను. ఎవరు నియమించారు అబ్బాయి నిన్నంటే నన్ను స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే నియమించారు. కాబట్టి నా నియమానికి కారకుడు, నన్ను పంపడానికి కారకుడు, నన్ను పంపినటువంటి వాడు, నా ద్వారా కార్యములు జరిగించబోతున్నటువంటి వాడు, అరమర లేకుండా మాట్లాడింప చేయించినటువంటి వాడు సైతం కూడా క్రీస్తే కానీ మరొకరు ఎవరు కాదయ్యా అని ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ మొదటి వచనాన్ని వ్రాస్తున్నాడు. చూడండి ఎంత గంభీరమైనటువంటి వివరణను ప్రభువు దేవుడు అక్కడ ఆ ఒక్క వచనంలో ఉంచాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ దినాల్లో నువ్వు విశ్వాసమైనా నువ్వు పరిచారకుడు అయినా కానీ ఈ స్థితి అనగా క్రీస్తు ద్వారాను దేవుని ద్వారాను నువ్వు మంచి సాక్ష్యం కలిగినటువంటి వారిగా ఉన్నావా లేదా అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఈ మొదటి 2 వచనాల్లో ఆయన ఈ మాట చెప్తూ 2వ వచనానికి వచ్చేటప్పటికి అంటున్నాడు, ఏమంటాడంటే, నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని వాడినది. గలతీయలో ఉన్నటువంటి సంఘములు అన్నాడు. అక్కడ చూడండి వాక్యాన్ని మనం చూస్తే గలతీయాలో ఉన్నటువంటి సంఘములకు అంటే గలతీయ, అందుకని నేను మీకు ఉత్తర దక్షిణ గలతీయాలని చెప్పాను. దక్షిణ గలతీయాలో ఉన్నటువంటి పృగియా ఇంకా మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు, అలాగే అప్పటికి ఇంకా కూడా పరిపూర్ణంగా విశ్వాస క్రమాల్లోనికి రాకపోయినా కూడా అక్కడ కూడా ఉత్తర గలతీయాలో కూడా ఆయన ఏర్పరచగోరినటువంటి సంఘాలు వారందరికి కూడా ఆయన రాస్తున్నాడు. ఎందుకంటే గలతీయా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు కూడా తప్పుడు బోధనలోనికి వెళ్ళిపోయారు. ఈ రోజున లోకంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఏమైపోయినాయి అంటే తప్పుడు బోధనలోనికి వెళ్ళిపోతున్నాయి. కనుకనే మనం జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. జాగ్రత్త కలిగిన వారంగా ఉండి మనం తప్పుడు బోధనలోనికి వెళ్తున్నామా లేక దేవుని యొక్క పరిపూర్ణ చిత్తానుగుణంగానే మనము ఈ యొక్క సువార్తను జరిగింపజేస్తున్నామా అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఆయన అక్కడ అంటున్నాడు, ఏమంటాడండి, తను తాను డిఫెండ్ చేసుకోవడానికి ప్రభువే నన్ను పంపించాడు అని చెప్పడానికి మొదటి వచనాన్ని చెప్తూ దానికి ఆధారాన్ని కూడా ఆయన అక్కడ కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా పౌలు తాను చేర్చినటువంటి సువార్త పరిచర్య మనుషుల వలన కలిగింది కాదు, దేవుడే నాకు అనుగ్రహించాడని చెప్పడం ఒకటే కాదండి. ఇక్కడ రెండవది ఏమిటంటే నేను ఇక్కడ నాతో పాటుగా కూడా ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా సాక్ష్యం పెడుతున్నాడు. తనతో పాటు ఉన్నటువంటి సహోదరులందరినీ సాక్ష్యం పెడుతూ దేవుని యొక్క దయ ద్వారా వీరిని బట్టి నేను ఈ యొక్క కార్యాన్ని జరిగింపజేస్తున్నటువంటి సాక్ష్యాన్ని పౌలు గారు అక్కడ చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పౌలు గారు ఇక్కడ ఈ 2 వచనాల్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు తన యొక్క స్థితిని అనగా తన అపోస్తలత్వాన్ని స్థిరపరచుకోవడానికి చాలా సాక్ష్యాన్ని కూడా పెడుతున్నాడు. ఎందుకంటే 2-3 సాక్షులు ఉంటేనే కానీ అది నెరవేర్చబడదు అనేటువంటిది మనం ఎరుగుదాం. అందుకనే ఆయన అక్కడ ఎవరిని సాక్షులుగా పెట్టాడు అంటే మొదట ప్రభువైన యేసుక్రీస్తు వారిని, రెండవదిగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి, మూడవదిగా తనతో పాటుగా ఉన్నటువంటి సహోదరగణం ఎవరెవరైతే తనకు పరిచర్యలో ఆ దినాల్లో సహవాసులుగా పరిచారకులుగా ఉండి సహపరిచారకులుగా ఉండి తనతో పాటు పనిచేసినటువంటి వారు ఉంటున్నారు. వారందరికీ సాక్షిగా ఆయన యొక్క గ్రంథాన్ని వ్రాస్తున్నాడు. కాబట్టి ప్రారంభంలోనే పౌలు గారు ఈ విషయాలు తెలియపరిచిన రాను తను చెప్పనుద్దేశించిన కార్యాన్ని చాలా స్పష్టంగా చెప్పుకుని రావడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం కదా. అలాగే వాక్యాన్ని మనం గమనించేటప్పుడు ప్రభువు దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడు, నాతో పాటు ఉన్న సంఘాలు అంటే ఎవరెవరైతే నాతో పాటుగా కూడా ఉన్నారో వారితో పాటుగాను, అలాగే గలతీయలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాలు వారందరికీ కూడా ఆయన వ్రాస్తున్నాడు. ఎందుకంటే ఏమిటి చెప్తున్నాడు, ధర్మశాస్త్రము మానవుడు గురించి అది తెలియచేస్తుందే కానీ దేవుని వాక్యము మన నూతన సృష్టి చేస్తూ ఉన్నది అనేటువంటి దాన్ని ఆయన బయలుపరచడానికే తన ప్రయాసం ఇక్కడ ఆయన ప్రయాసపడుతున్నాడు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. అంటే ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. పౌలు గారు చెప్పినటువంటి యోహాను గారు చెప్పినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి గమనిస్తే యోహాను రాసినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో యోహాను గారు ఒక చక్కని మాట తెలియచేస్తుంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరిచాడు. అంటే తండ్రిని ఎవరు చూడలేదు, క్రీస్తే ఆయనను ప్రత్యక్షపరిచినటువంటి వాడే ఉన్నాడు. కాబట్టి నేను క్రీస్తును బట్టే సువార్తలోనికి వచ్చానటువంటి దాన్ని ఆయన అక్కడ తెలియచేస్తాడు. 2 భాగాలు అక్కడ మనం గమనించాలి. మొదటిది ఏమిటంటే యేసుక్రీస్తు వలన అన్నాడు. యేసుక్రీస్తు వారు చేసింది ఏమిటి, మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు క్రీస్తునందు మాత్రమే జరిగింది అనేటువంటిది. అంటే ధర్మశాస్త్రము మనుషుని దోషిగా నిలబెడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మనిషిని ఏం చేస్తున్నాడంటే పాపక్షమాపణ కలుగజేసి వారిని నూతన జీవిగా ఆయన సృష్టింపజేస్తున్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని తెలియచేయడం కొరకు ఆయన యేసుక్రీస్తును దేవునిని కూడా ఆయన
అక్కడ చూపిస్తూ ఉండడం దాన్ని మనం గమనిస్తాం. రెండో భాగంలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మనం ఒకసారి ఆ వాక్యాన్ని చూస్తే ఆయన అంటున్నటువంటి మాట, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుడు అంటే యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. అలాగే క్రీస్తు ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన మృతులలో నుండి లేవనెత్తగలడు. చూడండి, ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం దృఢపరచుకోవడానికి మరి ఒక వాక్యాన్ని కూడా నేను మీ కొరకు చదువుతున్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. ఒకసారి మనం ఆ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. రోమన్స్ 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా, మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. పై వచనాన్ని మనం పై భాగాన్ని మనం చూస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మనల్ని నివసించడం కొరకు ఆయన సంచకరువుగా తన ఆత్మను మనకు అనుగ్రహింపజేశాడు. అది సత్యమును మనకు ప్రకటిస్తుంది, సత్య విషయమై మనల్ని పోరాడింపజేస్తుంది. ఆ సత్యమును మనం స్థిరపరచబడినటువంటి వారమండి సర్వోన్నతులకు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని మనం గ్రహిస్తూ దానికి అనుగుణంగా సువార్త ద్వారా రక్షణార్థము జీవితంలోకి రావాల్సినటువంటి వారు. కాబట్టి దేవుడే క్రీస్తును మృతుల్లోంచి లేపాడు అనేటువంటి దాన్ని సువార్త ద్వారా గ్రహించాలి. ఈ దినాన జరిగేటువంటి సువార్త అంతా అదే కదండి. ఏమిటి లోకం అంతా జరుగుతున్న సువార్త అంటే దేవుడు క్రీస్తును మృతుల్లోంచి లేపాడు. కాబట్టి నువ్వు విశ్వసిస్తే నిన్ను కూడా క్రీస్తు ద్వారా దేవుడు లేపుతాడు అనేటువంటిదే సువార్త. దాన్ని పునరుద్ధాన అనుభవము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. పునరుద్ధాన అనుభవంలోనికి ప్రతి వాడు కూడా రావాలి అనేటువంటిదే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆలోచన. కాబట్టి పౌలు గారి యొక్క ఆలోచన మనం ఒకసారి గమనిస్తూ ఉండేటప్పుడు ఎందుకు అక్కడ దేవుడిని ఇక్కడ క్రీస్తుని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడంటే, దేవుడు క్రీస్తును మృతుల్లోంచి లేపడం ద్వారా సువార్తను దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే క్రొత్త నిబంధన ద్వారా జాగరూకమైన నిరాకత్వాన్ని కలిగినటువంటి వారమైంది మానవుని యొక్క జీవితంలో తన వ్యక్తిగత జీవితాన్ని మార్చి యేసుక్రీస్తునందు పునరుద్ధాన అనుభవం ద్వారా నూతన వ్యక్తిని చేయాలనేటువంటిదే సువార్త యొక్క ప్రత్యేకత అనేటువంటి దాన్ని తెలియచేయడానికి పౌలు గారు ఈ గ్రంథాన్ని రాస్తున్నారు. కనుకనే ఇందు నిమిత్తమై పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే, రెండవ భాగంలో యేసుక్రీస్తును తండ్రిని దేవుణ్ణి వినియోగించాడు. అక్కడ 2 సాక్షులు ఉన్నారు. రెండవ వచనం ఆయన అంటున్నాడు, నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు నేను శుభమని చెప్తున్నాను. నాతో ఉన్నటువంటి సహోదరులందరూ కదా, చాలా స్పష్టంగా తనతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే సాక్షార్థంగా నిలవబెడుతున్నాడు అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించాలి కదా. నాతో పాటు కూడా ఉన్నటువంటి వారు, ఎందుకంటే ఆ యొక్క సాక్ష్యము పౌలు యొక్క మాటను ఇంకా స్థిరపరుస్తుంది. అలాగే మన జీవితాల్లో పిల్లలు గమని మనం చెప్తున్నటువంటి వాక్యము స్థిరపరచబడాలంటే దానికి అనుబంధంగా ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా మనకు సాక్ష్యం అన్నారు. ఆ సాక్ష్యం నాలో లేకుండా నేను చెప్పినటువంటి మాట స్థిరపరచబడదు, నెరవేర్చబడదు, అక్కడ కార్యం జరగదు. కాబట్టి అది కార్యం జరగాలి అంటే జరిగించువాడు దేవుడే. సువార్త ద్వారా ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉండేటప్పుడు సువార్త సత్యము ప్రకటిస్తున్నటువంటి మన జీవితాల్లో ఎటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ సాక్ష్యాలు చాలా అనివార్యంగా మన జీవితాల్లో ఉండాలి, అవశ్యంగా మన జీవితాల్లో ఉండాలి. సేవకులంగా మనం పరిచయం చేస్తూ ఉండేటప్పుడు ఈ సాక్ష్యం అనేటువంటిది ఉంది. పౌలు గారు అందుకే ఆ సాక్ష్యాలు పెట్టాడు. యేసుక్రీస్తుని సాక్ష్యం పెట్టాడు, ఆ తర్వాత తండ్రైన దేవుని సాక్ష్యం పెట్టాడు, మూడవదిగా తనతో పాటుగా ఉన్నటువంటి సహపరిచారకులందరినీ కూడా ఆయన సాక్షిగా పెడుతూ ఈ ఉత్తరాన్ని రాస్తూ ఇంకేమంటాడండి, 4వ వచనంలోకి వచ్చేటప్పుడు 3వ వచనంలో శుభాలు చెప్తున్నాడు. ఆ 3వ వచనంలో శుభాలు మనం చూస్తే, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగుగా. గలతీయ సంఘంతో ఆయన మాట్లాడుతూ తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు వలన మీకు కలిగేది ఏమిటంటే కృప, సమాధానం. అంటే అప్పటికే పోరాటాలు ఉన్నాయి సంఘంలో.
వారు కృపలో ప్రవేశం కలిగిన వారై ఉన్నారు, కానీ కృప వెంబడి కృప పొందేటువంటి అనుభవంలోనికి రాలేకపోతున్నారు. అంటే కృప వెంబడి కృప పొందేటువంటి అనుభవంలోనికి రాలేకపోవడానికి కలిగిన కారణం సమాధాన వాతావరణం వారి జీవితాల్లో ఉండకపోవడం. అంటే అప్పటికే తప్పుడు బోధనలు, తప్పుడు విధానాలు సంఘంలోనికి ప్రవేశించిపోయినాయి. ఆ సంఘంలోనికి ప్రవేశించిపోయిన తర్వాత జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే వారు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని నుండి వేరుపడిపోయి వేరే దానిలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అతనికి కనబడింది. కాబట్టి ఈ ఉత్తరంలో ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఏమంటాడు ఆయన 3వ వచనంలో, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మీకు కలుగును గాక. కృప సమాధానాలు మనకు కలగాలి అంటే ఖచ్చితంగా మనము మొదట మన వ్యక్తిగత జీవితాల్లో ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. తప్పుడు బోధనలోనికి, తప్పుడు విధానాల్లోనికి, తప్పుడు జీవితాల్లోనికి మనం వెళ్ళిపోవడానికి ఏమాత్రం కూడా వెళ్ళలేదు. కాబట్టి దేవుని మాట మనకు వినబడుతూ ఉండేటప్పుడు అది మనల్ని ప్రక్షాళన చేస్తుంది అనేటువంటి సత్యాన్ని ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా మనం గ్రహిస్తూ దానికి అనుబంధంగా మన జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకునడానికి ప్రయత్నపడుతూ ఉంటామో ఆ తర్వాత మన మీద ఎవరు కూడా కోపపడుతూ మనకి ఏ విషయాలు చెప్పవలసిన పరిస్థితులు రావు. ఇక్కడ ఈ పరిస్థితులు రావడానికి కారణం అంటూ 4వ వచనం అంటున్నాడు. ఏమంటే 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతం దుష్టకాలంలో నుండి విమోచింపబడని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకోలేను. ఇక్కడ క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణ కార్యాన్ని ఆయన అక్కడ బయలుపరుస్తున్నాడు. ఏమంటుండే ఆయన ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన అన్నటి మాట తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. అది తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నా అంతటగా నేను ఏ కార్యాన్ని చేయలేదు, నీవు నాకు దేన్ని అప్పగించావో నేను దాన్ని చేశాను, నువ్వేది చేయమన్నావో నేను దాన్ని చేశాను, అలాగే నీవు నాకు ఇచ్చినటువంటి జనాంగాన్ని నీకే అప్పగిస్తున్నాను, వారు నీలో ఉండాలి, నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి, అప్పుడు మనందరం ముగ్గురు కూడా ఒకరిగా ఉంటూ ఉండేటప్పుడే కార్యాలు సంపూర్ణమవగలుగుతున్నాయనేటువంటి భావన కలుగునట్లుగా ఆ 17వ అధ్యాయం అంతట్లో కూడా యోహాను సువార్తలో ఆయన ప్రార్థనను మనం చాలా స్పష్టంగా గమనిస్తాం. కానీ ఇప్పుడు గమనించిన పౌలు గారు ఇంకో మాట వినియోగించాడు అక్కడ. మీరు ఒకసారి గమనిస్తే, క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచించాడు. అదే ప్రస్తుత దుష్టకాలం అనేటువంటి దానికి అర్థం ఇస్తున్నాడు ఏమిటంటే దుష్ట యుగము నుండి. ప్రస్తుత దుష్టకాలము అంటే పిల్లలు గమనించండి, ప్రస్తుత కాలం ఎలా ఉంది అనేటువంటి దాన్ని కూడా దేవుని బిడ్డలంగా మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అంటే ప్రస్తుత వాతావరణం ఎలాగుంటుంది, సంఘంలో ప్రస్తుత వాతావరణం ఎలాగుంది, అలాగే బయట ప్రస్తుత వాతావరణం ఎలాగుంది, లోకంలో ప్రస్తుత వాతావరణం ఎలాగుంది, సంఘ వాతావరణం వల్లనే లోక వాతావరణం వల్లనే సంఘ వాతావరణం ఉంటుందా అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. భక్తుడైన పౌలు గారి మాట రాయడానికి వెళ్ళిన కారణం ఏమిటరా అంటే ఆయన ఆలోచిస్తే ఆయన కొన్ని ఆలోచన ప్రకారంగానే ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, దుష్టకాలం ఎందుకు అంటున్నాడు అంటే పౌలు గారు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉండేటప్పుడు వారు సువార్త సత్యం నుండి తప్పించుకొని పోయి వేరే సత్యంలోనికి వెళ్ళిపోవడం వలన వాళ్ళు దుష్టత్వంలోనికి వెళ్ళిపోయారు అనేటువంటి దాన్ని గ్రహించాడు. అదొక కారణం. అలాగే ఇంకొక కారణం ఏంటంటే దేవుని చేత వాళ్ళు ఏర్పరచబడ్డటువంటి వారు అయినా కానీ దేవుని కొరకు జీవించలేకపోతూ ఉండేటువంటి దాన్ని ఒకటి కనిపెట్టాడు ఆయన. అలాగే మరొక కారణం బట్టి ఈ యొక్క సువార్త వల్ల కలిగినటువంటి రక్షణ నుండి వారు వేరుపడిపోయి వేరే విధానాల్లోకి వెళ్ళిపోవడం అనేది దాన్ని కూడా ఆయన గ్రహించగలిగాడు. కాబట్టి ఈ అనేకమైనటువంటి కారణాలను బట్టి ఆయన ఈ కాలాన్ని దుష్టకాలంగా ఆయన మాట్లాడుతున్నాడు. అదే కాలం అనేటప్పటికీ లోకంలో ఒక భాగం అనేటువంటి దాన్ని గ్రహించాలి. అదే దుష్టకాలం అనేటువంటిది దేనికి సంబంధించిన భాగం అంటే అపవాదికి సంబంధించినటువంటి భాగం అనేటువంటి దాన్ని కూడా గ్రహించాలి. అంటే ప్రస్తుతం అన్నటువంటిది ఎటువంటి కాలం అంటే దుష్టకాలం. అంటే ఈ కాలం దుష్టకాలాన్ని సూచిస్తుంది. కారణం ఏంటంట, దేవుని చిత్తానికి లోబడలేనటువంటి పరిస్థితులు, దేవుని వాక్యాన్ని వాక్యంగా బోధించలేనటువంటి పరిస్థితులు, అలాగే ఒకవేళ దేవుని వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే వివిధమైనటువంటి పరిస్థితులు తారుమారైపోయినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నటువంటి ఈ కాలంలో ఇప్పుడు
బిడ్డలారా, సేవకులారా, ఏ రీతిగా మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి? ప్రస్తుత దుష్టకాలం నుంచి మనం తప్పించబడాలి అంటే, ఈ ప్రస్తుత దుష్టకాలం నుంచి మనం తప్పించగలిగిన సామర్థ్యత కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన తండ్రి యొక్క దేవుని చిత్త ప్రకారంగా ఈ కార్యాన్ని చేస్తారు. అంటే దేవుడు మనల్ని తప్పించడానికి ఆలోచన కలిగినటువంటి వానిగా ఆయన ఉండాలి. అంటే దేవుని దృష్టికి మన యొక్క జీవితము ఆమోదయోగ్యంగా ఉండాలి. మన సొంత ప్రయత్నాలతో మన జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవడం కూడా కాదు. మన ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళిపోతూ ఉండడం కాదు. దేవుని చిత్తం ఏమైనది? దేవుని చిత్తం నీకు ఎలా తెలుస్తుంది? నీవు క్రీస్తులో నిలబడగలిగిన వాడు అయితే దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతావు. ఎప్పుడైతే నీవు దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ ఉంటావో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ చిత్తమును భూమి మీద నీవు ఈ దుష్టకాలంలో నెరవేర్చడానికి నిన్ను ఒక ఆయుధంగా, ఒక పనిముట్టుగా దేవుడే నిన్ను వినియోగించుకోవడానికి ఇష్టత కలిగినటువంటి వారిగా ఉంటున్నాడు. కాబట్టి పిల్లలు ఇంత ప్రత్యేకతను ఆయన గ్రహించుచున్నటువంటి వాడేమిటి ఈ మాట రాస్తున్నాడు. ఏమంటాడు? ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపబడని మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకున్నాడు. మన పాపం విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి పరిపూర్ణ కార్యం ఏమిటంటే తనను తాను శిలువ మరణానికి అప్పగించుకుంటాడు కదా. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మానవుని ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క శిలువ కార్యాన్ని సంపూర్తి చేయడానికి ఏ రీతిగా అయితే తనను తాను అప్పగించుకోవడం అనేటువంటిది దేవునికి ఇష్టమైనదో, అలాగే ఈ దినాల్లో నశిస్తున్నటువంటి ఆత్మలను దేవుని యొక్క నామంలో తోడ్కుని రావడానికి ప్రభువు ఏ రీతిగా వేదనను, శ్రమను, శోధనను అనుభవించినటువంటి వాడై ఉన్నాడో, ఒక విశ్వాసి అయినా కానీ, ఒక సేవకుడైనా కానీ ఆ శ్రమను అనుభవించితేనే కానీ దేవుని చిత్తము ఆ ఎదుటి వ్యక్తి ద్వారా రక్షింపబడవలసినటువంటి వ్యక్తి జీవితంలో నెరవేర్చబడదు కనుక వాడు దేవుని దగ్గర రాలేడు. కాబట్టి ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా మన శరీరం ముందు ఆ యొక్క శ్రమను మనం అనుభవించు కార్యాన్ని జరిగింపగలిగితే దుష్టకాలం నుంచి వాడిని తప్పించడానికి మనం కూడా యోగ్యులము. కానీ మనమేమో కూడా దుష్టకాలంలో ఉన్నామేమో గమనించాలి. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏంటంటే మనమే దుష్టకాలంలో ఉంటున్నామేమో. వాస్తవానికి మరి కాలాన్ని గమనిస్తుండేటప్పుడు దుష్టకాలంగానే కనబడుతూ ఉన్నాను కూడా నీవునైనా నేనైనా కానీ ఖచ్చితంగా దేవుని మీదనే ఆధారపడగలిగిన వారమైతే ఖచ్చితంగా ఆయన మనల్ని నడిపించగలిగినటువంటి. సో దేవుని మీద ఆధారపడడం కంటే ఇప్పుడు ఏమైపోతున్నాయి, మనకి భయాలు ఎక్కువైపోతున్నాయి. ఎటువంటి భయాలు? ఈ కరోనా వచ్చింది, మందిరాలు తీయడానికి అవకాశాలు లేకుండా పోయినాయి, ఆదివారం ఆరాధన జరగడం లేదు, ఆదివారం ఆరాధన జరగకపోతే కానుకలు రావడం లేదు, కానుకలు రాకపోతే తినడం ఎలాగా, వస్త్రం ఎలాగా, మనుగడ ఎలాగా అనేటువంటి భయాలు చాలామంది సేవకుల జీవితాల్లో పట్టుకుని ఏం చేస్తున్నారంటే ఈ దినాన్న దేవుని వైపు నువ్వు చూసేటువంటి పరిస్థితులు కంటే లోకం వైపు చూసేటువంటి పరిస్థితులని కనిపిస్తుంది. ఇది వాస్తవం, దీన్ని మనం నమ్మాలి. కనుక పిల్లలు గమనించండి, నీ దగ్గర ఉందా లేదా అది వేరే విషయం, కానీ నీవు ప్రభువు వైపు చూడగలుగుతున్నావా లేదా? ఎందుకంటే డబ్బు అనేటువంటిది అందరికీ అవసరమే. ప్రతి వాడికి వాని అవసరతలు ఉంటాయి. కానీ ఆ వాని అవసరతల నుండి వాడు తప్పించబడవని అంటే దాని విషయంలో కూడా దేవుని యొక్క చిత్తము క్రీస్తు ద్వారా నెరవేర్చబడినట్లుగా నీవు నేను కూడా ప్రవర్తించవలసినటువంటి వారు. అంటే పూర్ణంగా దేవుని మీద మనల్ని మనము ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఈ దినాల్లో మనం పరిచయం జరిగించే వారంగా ఉండి సంఘాన్ని మనం స్థిరపరుస్తున్నామా లేదా అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచించవలసినటువంటి వారు. కానీ ఈ దినాల్లో చాలా సందర్భాల్లో ప్రస్తుత కాలాన్ని సూచిస్తుండేటప్పుడు, ప్రస్తుత దుష్టకాలాన్ని మనం గమనిస్తుండేటప్పుడు దేవుని మీద ఉండవలసినటువంటి ధ్యాస కంటే ఏమైపోతాము అనేటువంటి భయము, ఎలాగా అనేటువంటి చింతన చాలామంది జీవితాల్లో కనబడుతూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి పిల్లరా, ప్రస్తుత కాలం ఉన్నటువంటిది ఒకవేళ మన యొక్క బాహ్య నేత్రానికి క్లిష్టకాలంగాను దుష్టకాలంగాను కనబడితే కనబడదు. ఇది తాత్కాలికమే. కానీ ఈ నెల ఉంటుంది, ఇంకో నెల ఉంటుంది, లేకపోతే ఇంకొక నెల ఉంటుంది, లేదా ఈ సంవత్సరం చివరి వరకు ఉంటుంది. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చేటప్పటికి పూర్తిగా అంతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ లోపలనే యాంటీవైరస్ని కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మేము కనుగొన్నామని చెప్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. మన దేశస్తులే మేము కనుగొన్నాం, మా మధ్య వాడని అని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల మీద పిల్లల మన మనస్సును పెట్టడానికి వీలు. వాళ్ళ మందిరం మూయబడుతున్నాయా? మూయబడినామండి, దానికే ఉంది. ఒక దినాన ప్రభువే మహిమకరంగా వాటిని మళ్ళీ తెరిపింపు చేస్తాడు. ఒకవేళ దేవుని చిత్తం కాదా, ఈ లోపలనే దేవునికి రాకడ వస్తుందా, మరి నీవు నేను ఎక్కడికి వెళ్తాం? ప్రభుని ఎదుర్కొనగలుగుతామా? స్వరాన్ని వినేటువంటి వారంగా ఉంటామా? కడబోర శబ్దాన్ని వినేటువంటి వారంగా ఉంటామా? అలాగే మృతులు లేవనెత్తబడడం చూచేటువంటి వారిగా ఉంటామా? ఆ తర్వాత మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన వారంగా ఉంటామా? దీన్ని చాలా స్పష్టంగా ప్రియులారా మనం ఆలోచన చేయాలి. ఇది జరగాలి అంటే మనము ప్రస్తుత కాలాన్ని గ్రహించాలి. ప్రస్తుత కాలంలో ప్రభువైన క్రీస్తు వారు మన జీవితంలో ఏ కార్యాన్ని జరిగింపజేశాడు. ఆ కాలంలో ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రస్తుత దుష్టకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పాపం నుండి విమోచించడానికి తనను తాను అప్పగించుకున్నాడు. 2020 సంవత్సరాలు అయిపోయినాయి, 2000 సంవత్సరాలు అయిపోయినాయి. కాబట్టి తనను అప్పగించుకున్నటువంటి క్రీస్తును ద్వారా ఈ దినాన సంఘంగా నీవైనా నేనైనా చేయగలిగినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయమై మనము ఇతర మార్గాల్లోనికి వెళ్ళిపోకుండా స్థిరమైనటువంటి దైవ సంబంధము మార్గంలోనే, ఆత్మ సంబంధము మార్గంలోనే నిలిచినటువంటి వారమైంది పరిచర్యను కొనసాగిస్తున్నామా లేదా అనేటువంటి దాన్ని దేవుని బిడ్డలారా మనం ఒకసారి పరిశీలన చేసుకోవలసినటువంటి వారు. అంచేతనే పౌలు గారు ఈ యొక్క 3వ వచనం 4వ వచనం అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగములకు మహిమ కలుగును గాక, ఆమేన్ అని చెప్తున్నాడు ఆయన కదా. ఆయన ఏమన్నాడు చివరిగా? దేవునికి కృతజ్ఞత చెల్లించాడు, మహిమ చెల్లించాడు. దేవునికి నీ ద్వారా నా ద్వారా ఇప్పుడు మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలగాలంటే దేవుని కార్యాన్ని మనం చేయాలి కదా. దేవునికి మహిమ కలగాలంటే వాక్యంలో స్థిరంగా నిలబడాలి కదా. దేవునికి మహిమ కలగాలంటే విశ్వాస విషయాల్లో స్థిరంగా ఉండాలి కదా, కదలని వారంగా ఉండాలి కదా. కానీ పిల్లలు గమనించండి, దీనికి విరుద్ధంగా వాళ్ళ మన జీవితాలు ఉంటున్నాయేమో ఒకసారి మనం పరిశీలన చేయాలి. వాళ్ళ విరుద్ధంగా ఉంటున్నట్లయితే గమనించండి, ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ప్రభు మనకు బుద్ధి చెబుతున్నాడు. ఏమిటంటే దేన్నైతే మనం ప్రభు కొరకు చేయలేకపోతున్నామో దాన్ని చేయుట కొరకై మనల్ని గద్దించి మళ్ళా తన దగ్గరకు ఆయన పిలిపించుకుంటున్నాడు అనేటువంటి దాన్ని మనం స్పష్టంగా గమనించవలసినటువంటి. కనుక పిల్లలు గమనించండి, ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండేటప్పుడు చాలా విషయాన్ని ప్రభువుకి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టత కలిగినటువంటి వాడు. అందుకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దానికి అనుగుణంగా జీవించాలి. మూడవదిగా దానిని మనం కలిగినటువంటి వారమై లోకంలో ప్రభువును ప్రత్యక్షపరచాలి. ఈ కార్యాలు జరిగితేనే కానీ దేవుని బిడ్డలంగా మనం నమోదు చేయబడడం కానీ దేవుని చిత్తంలో మనం నిలబడడం కానీ సంభవించదు అనేటువంటి దాన్ని పిల్లారా మనం ఒకసారి గ్రహించవలసింది. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, నన్ను ఏ మనుషులు పంపలేదు, దేవుడే స్వయంగా నాతో మాట్లాడి నన్ను పంపించాడు, కాబట్టి నేను ఈ పరిచర్య కొరకు వచ్చాను అనేటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. రెండవదిగా ఆయన చెప్తున్నది ఏంటంటే, యేసు ద్వారాను తండ్రి అయినటువంటి దేవుని ద్వారాను కూడా నేను ఈ అపోస్తలత్వాన్ని పొందాను, కానీ ఒక మనుషుడు నన్ను హస్తనిక్షేపణ చేసింది ఏమాత్రం కూడా. అందుకని పరిచర్యలో పిలువబడ్డటువంటి వారు నానా విధాలుగా ఉంటున్నారు. అందుకని ఇందాక ఆ విషయాలు చెప్పాను. పిలువబడి పరిచర్య చేస్తున్నావా, లేకపోతే కట్టబడినటువంటి పరిచర్యనే కొనసాగింపజేస్తున్నావా, లేకపోతే జీవనోపాధి కొరకే పరిచర్యలోకి వచ్చావా? నువ్వు ఏ విధంగా పరిచర్యకు వచ్చినా కూడా అది జరగవలసింది ఏమిటంటే దేవుని చిత్తము నీ ద్వారా నా ద్వారా పరిపూర్ణంగా జరుగుట అనేటువంటిది ఎప్పుడైతే ఉండదో అప్పుడు అన్ని మార్పులే ఉంటాయి, అంత నష్టమే ఉంటుంది, అంత లోక సంబంధంగానే ఉంటుంది. పైకి దైవత్వం కనపడుతూ ఉంటుంది, కానీ ఆ దైవత్వం నేను పరలోక రాజ్యానికి దేవుని యొక్క పరిపూర్ణ విశ్వాస క్రమంలోనికి చేర్చేదిగా ఉండదు, కానీ దినదిన భ్రష్టత్వంలోనికి నేను దింపేదిగా ఉంటుంది అనేటువంటి దాన్ని ప్రతి వారం కూడా ఈ దినాల్లో మనం గ్రహించవలసినటువంటి. అందుకు పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. ఇంకా ఆ మాటను కొనసాగించి ఏమనంటే, నాతో పాటు ఉన్నటువంటి వారు ఎంతమంది అయితే తనతో పాటు పరిచారకులు ఆ సమయంలో ఉన్నారో వారందరినీ, ఎందుకంటే ఇది
2, 3 మిషనరీ కాలాల్లో రాసినటువంటి గ్రంథం. బహుశా 2వ మిషనరీ కాలంలో కానీ లేకపోతే 3వ మిషనరీ ప్రారంభాల్లో కానీ రాసినటువంటి గ్రంథంగా దీన్ని పరిగణిస్తున్నారు. కనుక అప్పటికీ సంఘాలు ఏర్పరచబడ్డాయి. అప్పటికీ చాలామంది తమతో పాటు పనిచేస్తున్నారు. బర్నబా అనేటువంటి వాడు, తిమోతి, తీతు, ఇంకా చాలామంది ఉన్నారు కదండి. వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సాక్ష్యం పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేక మార్పు విషయమై ప్రార్థన చేస్తున్నారు. ఏమిటంటే సంఘము దేవుని పరిపూర్ణ చిత్తంలో నిలబడకుండా తప్పుడు బోధనలోనికి వెళ్ళిపోయి సొంత విధానాలను ఏర్పరచుకుంటుంది అనేటువంటి చింతన నేను ఒక్కడనే కాదయ్యా, వీళ్ళు కూడా కలిగినటువంటి వారు కాదు. మేము మానవులంగా మేము మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు కూడా వీటిని కలిగినటువంటి వాడే అన్నాడు. కనుకనే మమ్మల్ని ప్రేరేపించాడు. మమ్మల్ని ప్రేరేపించడం ద్వారా ఇదిగో నేను ఈ ఉత్తరాన్ని మీకు రాస్తున్నాను అనేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్తూ ఈ రీతిగా తొలగిపోవడం అనేటువంటి దుష్టత్వము అనే దాన్ని నిర్ధారించారు. కాబట్టి ప్రస్తుత దుష్టకాలం. కాబట్టి ఈ కాలంలో నుండి ప్రస్తుత కాలంలో కూడా పిల్లలు గమనించండి, మనం కూడా ఈ కాలంలో నుండి తప్పించబడిన వారమై దేవుని పరిపూర్ణ చిత్తాన్ని బట్టి జీవించడం అనేటువంటిది ఎప్పుడు నేర్చుకోగలుగుతామంటే ఎప్పుడైతే వాక్యాన్ని పరిపూర్ణంగా గ్రహించగలిగిన వారు. అందుకే దినాల్లో వాక్య గ్రహింపు నిమిత్తమైనటువంటి టీచింగ్స్ కావాలి. ప్రసంగాలు అనవసరమని నేను అనడం లేదు. ప్రసంగాలు కావాలి. ప్రసంగంతో పాటు కూడా ఈ టీచింగ్ కావాలి. వాక్యాన్ని వాక్యంగా వివరిస్తూ ఉండేటప్పుడు అనేక విషయాన్ని అక్కడ క్రోడీకరిస్తూ చెప్తూ ఆత్మను ఉత్తేజపరుస్తూ దేవుని చిత్తానుగుణంగా ఆ ఆత్మను పనిచేసేటట్లుగా ముందు సేవకుడు నడుస్తూ వారి సేవకుని వెనకాల వాళ్ళని కూడా నడిపించవలసినటువంటి భారం ఖచ్చితంగా ప్రతి సేవకుని జీవితంలో కూడా ఉంది అనేటువంటి దాన్ని గ్రహించాలి. అంటూ ఆ మాటలు వచ్చేటప్పుడు 3-4 వచనంలోకి వచ్చేటప్పుడు గారు అంటున్నాడు, తండ్రి దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తు మనల్ని దుష్టకాలం నుంచి విమోచించాడు. కాబట్టి మనం విమోచించబడిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. సో విమోచించబడినటువంటి మనము ఎవరి ద్వారా విమోచించబడిన వారమై ఉన్నామో ఆయన చిత్తము నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నపడవలసినటువంటి వారమై ఉన్నామే కానీ ప్రస్తుత దుష్టకాలం యొక్క అధిపతి దుష్టుని యొక్క చేతులలో ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ఎవరైతే దుష్టుని చేతులలో నుండి వేరుపరచబడినటువంటి వారైనారో వాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఎప్పటికీ యుగయుగములకు మహిమ కలుగుతుంది. అంటే దేవునికి యుగయుగములు మహిమ కలుగు చేసేటువంటి వాడు ఎవడరా అంటే పరిపూర్ణంగా రక్షించబడి రక్షణార్థము జీవితంలో నివసిస్తూ దేవుని వాక్యానుగుణంగా జీవించుచున్నటువంటి నీవు నేను అనేటువంటి దాన్ని అని మనం గ్రహించవచ్చు. ఇది ఇంకా మనకు పూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి మొదటి పత్రికను మనం చదవాలి. మొదటి పత్రికలో మొదటి అధ్యాయాన్ని ఒక్కటి చదివితే సరిపోతుంది. ఆ మొదటి అధ్యాయంలో చాలా విషయాలు చెప్పారు. అలాగే పౌలు గారి యొక్క పరిచర్యలలో ఎందుకు ఇంత తీక్షణమైనటువంటి విధానాల్లో ఆయన యొక్క ఉత్తరాన్ని రాశాడురా అని ఇంకా మనం గ్రహించగలగాలి అంటే అపోస్తల కార్యాల గ్రంథం 13-14 అధ్యాయాన్ని చదవాలి. 13-14 అధ్యాయాలు కూడా దయచేసి ఒకసారి మీరు చదవండి. 13-14 అధ్యాయాలు చదువుతూ ఉండేటప్పుడు పౌలు గారు ఎందుకు ఇంత తీక్షణతో ఈ ఉత్తరాన్ని వ్రాయవలసి వచ్చినది అనేటువంటి దాన్ని కూడా మనం గ్రహిస్తాం. ఎందుకంటే అక్కడ సంఘం చేసినటువంటి కొన్ని కార్యాలు మనకు కనబడతాయి. ఏం చేస్తారంటే ఉదయకాలంలో దేవుని మందిరంలో చేరి దేవుని వాక్యాన్ని విన్నటువంటి ఆ ప్రజలే తిరుగుబాటు చేసి సాయంకాలం ఏడ్చుకుంటూ ఊరు వెలుగుకి లాక్కి వెళ్ళిపోయి రాళ్లతో కొట్టేటువంటి సందర్భాలు అక్కడ ఆ గ్రంథంలో మనం చూస్తాం. ఎవరి విషయంలో జరిగింది అంటే పౌలు విషయంలోనే జరిగింది. కనుక పిల్లలు గమనించండి, ఇటువంటి అస్థిరత్వం కలిగినటువంటి వారు ఈ దినాలలో ఉంటున్నారు. మందిరంలో కూర్చున్నప్పుడు మాట్లాడతారు, ప్రభు అంటారు. మందిరం నుంచి బయటకు వెళ్ళగానే పాస్టర్నో లేకపోతే పోదాన్ని తిట్టుకునేటువంటి పరిస్థితులు ఏమంటున్నాయి. ఎందుకుంటున్నాయి అంటే నీ పిలుపులో కూర్చున్నటువంటి నిశ్చయత నీ జీవితంలో పరిపూర్ణంగా కనపడదు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేద్దాం. ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తుండేటప్పుడు మనం పూర్ణంగా దీన్ని గ్రహించి పరివర్తన చెంది ప్రభు చిత్తమేదో మనం గ్రహించి
నేను చెప్పానని చేయడం కాకుండా ప్రభు చిత్తం ఏదో గ్రహించి దానికి అనుగుణంగా దేవుని ఆత్మచేత నడిపించబడితే ఖచ్చితంగా మనం ఒక శక్తివంతమైనటువంటి పనిని మనం జరిగిస్తూ నూతన ఆత్మలను సర్వోన్నతులు దేవుని కొరకు తోడుకొని రాగలిగినటువంటి వారు ఉన్నాం. అటువంటి కృపగల దేవుడు నీకును నాకును అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువ, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతి వందనాలు. ఆయన మేము వినినటువంటి ఈ భాగంలో అనేక విషయాలు నాయన మేము చర్చించాం. అవి మేము అర్థం చేసుకుంటూ నీ చిత్తమైతే మా ప్రభువా మరి మేము పౌలు వలె ఉన్నత సాక్ష్యము కలిగిన వారమే తీక్షణంతో నీ కొరకు పనిచేయగల యోగ్యత మాకు అనుగ్రహింపు చేసి నడిపించండి. కృపగల మా ప్రభు, ఇది ప్రత్యేక సమయమందు అందరూ నాతో కలిసిన నీ సమయమందు మరి ఈ యొక్క భాగంలో వీక్షించారో నేర్చుకున్నారో ఆని బిడ్డలందరినీ కూడా నీ ఆత్మశక్తి చేత బలపరిచి నీ చిత్తమైతే రేపటి దినాన మరికొన్ని వచనాన్ని మేము ధ్యానించడానికి గాను నీ కృప దయచేయమని మా ప్రార్థన ఆలకించమని జరుగుతున్న ప్రతి కార్యము ద్వారా మీ నామమునకే మహిమ ఘనత ప్రభావం పొందమని వేడుకుంటున్నాం. అంటే ప్రస్తుత దుష్టకాలంలో మేము ఉన్నామనేటువంటి దాన్ని కూడా పౌలు గారు ఆ దినాల్లోనే తెలియపరిచారు. ప్రస్తుత కాలాన్ని మేము గమనించినప్పుడు ప్రపంచమందంతటా దాని యొక్క కోవిడ్-19 ద్వారా కరోనా వైరస్ ప్రబలడం వలన అనేకులు నాయన నిద్రిస్తున్నారు, అనేకులు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. మరికొందరు అయితే మా ప్రభా మరి అస్వస్థతతోనే నాయన మరి వారు నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక ఆయన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృపలో వారిని దర్శించండి, బలపరచండి, వారిని లేవనెత్తండి. ఎందుకనగా స్వస్థపరచు యెహోవావు నీవే. నీవు పొందిన గాయముల ద్వారానే మేము అందరం శుద్ధీకరించబడుతున్నామని దాన్ని మేము పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారు అయినాం కనుక నీ కృపలో ప్రతి బిడ్డను భద్రపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ఈ ప్రార్థనా మనల్ని సమూహం చేర్చుకోవచ్చు. ప్రత్యుత్తరం దయచిన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన సర్వదా మనకు తోడైండును గాక. వందనాలండి. ఇప్పుడు దేవుని యొక్క కృప చేత మనం ఈ విధంగా ఈ గ్రంథాన్ని మనం ధ్యానించగోరుతున్నాం కనుక దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్ కొరకు ప్రతి వారు కూడా 1-2 సార్లు ఈ యొక్క భాగాన్ని చదివి సిద్ధపడి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. దేవుని చిత్తమైతే 6 నుంచి 10 వచనాన్ని రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని కృప మీకు తోడైండును గాక.